హాయ్ అండి, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎప్పుడు ఓన్లీ వాయిస్ రికార్డ్ పెట్టడం జరుగుతుంది, బట్ నేను ఎప్పుడు డైరెక్ట్గా ఇట్లా మీతో మాట్లాడలేకపోతున్నాను. బట్ ఈరోజు ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది. ఓకే, అందరూ బాగుండాలి, మనం అందులో బాగుండాలని కోరుకుంటాను. ఇంకోటి లీడర్స్, నేను చెప్పాను అది టీమ్, ప్లీజ్ మీరు టీం ఫాలోఅప్ చేయండి. ఎందుకంటే కష్టం పడాలి, కష్టే ఫలే అంటారు కదా. ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు మీ టీం కోసం సక్సెస్ చేయండి. ఒక ముగ్గురు ఏ అనే వ్యక్తి ఇంకో 3 ఏళ్ళు అన్నట్టు ఉంటాయి కదా. ప్రతి ఒక్కరు మీరు అలాగే జర్నీ చేయండి, సక్సెస్ అనేది వస్తుంది. మీరు పెన్ను గురించి ఈరోజు పెట్టే అమౌంట్ గురించి ఒక 3,500 పెడితే ఒక 100 పీవీలు అవుతాయి, ఒక 160 పెడితే ఒక 4,500 అవుతాయి. దాని గురించి ఆలోచించకండి. 500 పీవీ అనేది ఒకటి శుభం లీడర్స్. మీరు 100 160 పీవీ చేస్తారు, మీ టీంకు ముగ్గురిని జాయిన్ చేస్తారు, 2 ముగ్గురిని జాయిన్ చేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు కొంటే మీరు 500 స్టేషన్లకు వచ్చినట్టు. మీ ఒక్కరిని 500 పీవీలు కొనడం అనేది కాదు, అంటే మీకు తెలియదు కదా ఆ విషయాన్ని, నేను అందుకే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఒక 2 3 ప్రతి నెల జాయినింగ్ మనకు ఏంటంటే జాయినింగ్ కావాలి, కొత్త వ్యక్తులు కావాలి. వాళ్ళ డ్రీమ్, మీకు డ్రీమ్ ఏముంది సార్, మీకు ఏం డ్రీమ్ కోసం పనిచేస్తున్నారు, ఆ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు అని మీరు ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేయండి. చెప్పేవాళ్ళు ఉంటారు, చెడగొట్టడానికి 100 మంది ఉంటారు, కానీ మంచి చెప్పడానికి ఒక్కడే ఉంటాడు. ఆ మంచి చెప్పే వాళ్ళు చాలా కష్టం, రేర్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు వాయిస్ రికార్డ్ పెట్టాను. బుక్స్ అది మన పిల్లలకి యూజ్ అవుతుంది, అది మనకు కూడా యూజ్ అవుతుంది. బుక్స్ వల్ల ఎందుకంటే మనకు నాలెడ్జ్ కూడా వస్తుంది. ఒక మంచి మిత్రులు లెక్క అని చెప్పాను కదా. మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా మీరు సక్సెస్ కాలేదు బయట వర్క్ చేస్తే. జీరో ఇన్వెస్ట్మెంట్ లేదు, మనం ఏం పెట్టుబడి పెట్టట్లేదు. మీరు తీసుకునే సమాన ఇంట్లో వస్తువులు మన వెస్టేజ్ కంపెనీలో తీసుకోమంటున్నాము. ప్రతి ఒక్కటి ఉన్నాయి, సప్లిమెంట్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, బ్యూటీ ప్రొడక్ట్స్ కావచ్చు, మన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు. ఇంత మంచి ఉండగా మనం వాడుకొని సక్సెస్ కావాలని అంటారు. అరే రేట్ ఎక్కువ ఉన్నది, లేకపోతే సినిమా హీరోలు సినిమా హీరో ఆర్డర్లు ఇస్తే సపోజ్ ఒక విరాట్ కోహ్లీ ఒక యాడ్ ఇచ్చింది మన దానిలో ప్రోటీన్ కోసం అనుకోండి, ఆయన షేర్ అడుగుతాడు. మీ ఇయర్లో నాకు టర్న్ ఓవర్లో ఇంత కమిషన్ ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి. కానీ మన కంపెనీ ఏం చేస్తుంటే అదే మనకు 3 times ఆఫ్ ఇన్కమ్ లెక్క మన కంపెనీ మనకి ఇస్తుంది. దాన్ని మనం వినియోగించుకోవాలి కదా. ఇవాళ ఏదైనా ఒక కిరాణా షాప్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు, మన తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ కొన్నారు. ఏ షాప్లో కొన్నారన్నా కూడా మిమ్మల్ని ఒక కారుకు ఈఎంఐ కట్టడానికి ఇచ్చిండా, లేకపోతే మీకు హౌస్ కట్టుకోవడానికి ఇచ్చిండా లీడర్స్ అంటే లేదు, మాకు ఒక హౌస్ కావచ్చు, ఒక కార్ కావచ్చు, ట్రావెల్ ఫండ్కి ఇచ్చిందంటే మీరు చేయకండి, అవసరం లేదు. మీకు అట్లాంటి ఇచ్చినా కూడా మీరు వెళ్ళి చేయండి, సూపర్ కదా. అలా ఇచ్చిన వాళ్ళ కాడ ఎక్కడైనా చేస్తే మనం రెగ్యులర్ ఖాతా పెట్టినా కూడా మనకు అవన్నీ ఇస్తుందంటే ఇక అతనంత దేవుడు అని, నిజంగా మనకు దేవుడే. ఆ సార్ ఫోటో తీసుకొని మన ఇంట్లో దండం పెట్టుకోవాలి. ఒకటి యాటిట్యూడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మన యాటిట్యూడ్ చేంజ్ అయితేనే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. మనం ఎంత మంచి చేస్తే అంత మంచిది. 10 మందిలో కానీ సోషల్ సర్వీస్ చేయండి. కొంచెం సోషల్ సర్వీస్ చేస్తే కూడా మనకు ఏదో కొంచెం యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు లీడర్స్. ఆల్ ద బెస్ట్. మీ సక్సెస్ కోసం నేను అహర్నిశలు కష్టపడతా. నేను మీకు అనేది టీం ఇస్తాను, కానీ దాని టీంని ఎట్లా కాపాడుకోవాలి చెప్పండి. ఒక చేతిలో నీళ్ళు వస్తే, దోశలో నీళ్ళు వస్తే దాన్ని కాపాడుకోవాలనే ఆలోచన మీకు ఉండాలి. నేను ఇచ్చాను, అది వదిలేస్తే ఏమవుతుంది, కింద పడిపోతుంది, భూమిపాలు అంటారు కదా, అలా అవుతుంది. నేను దాన్ని కాపాడుకుంటూ ఒడిచి పట్టుకోండి, పిరికిడితో ఎంత వీలైతే అంత పట్టుకోండి చాలు. ఎంత మన పిరికిల్లో పట్టే అంతనే మనం పట్టుకుంటాం కదా. ఏదైనా కూడా జీవితంలో అయినా అంతే, ఏదైనా అంతే. ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలి. డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. మీరు ఏదైనా బ్యాంకు కూడా లింక్ లేకపోతే నేను పెట్టాను, అట్లా మీరు నెక్స్ట్ మంత్ 10th రోజు మీ అకౌంట్లో డబ్బులు పడతాడు, అది కూడా వేసుకోండి. ఇంకా ఎనీ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. డౌట్స్ లేని డౌట్స్ మనలో పెట్టుకుంటే మనకి ఏది క్లియర్ కాదు. ఓకే, బీ రెడీ. షాప్ చేయండి, లైఫ్ చేంజ్ చేయండి. పేదరికం అనేది పుట్టడం తప్పు కాదు, పేదరికంలో చావడం మన తప్పు అని చెప్తారు కదా. ఒక పెద్ద వాళ్ళని, ఎందుకంటే మన డ్రీమ్ కలర్ కానప్పుడు మన ఆలోచన కూడా పెద్ద వాళ్ళ గురించి ఆలోచించాలి. ఒక అబ్దుల్ కలాం కావచ్చు, ఒక ధీరవ్ అంబానీ కావచ్చు, ఇలాంటి వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు ఒక పెట్రోల్ బంక్లో పనిచేసి ఒక స్లమ్లో ఉండి అబ్దుల్ కలాం ఒక గంత స్థాయికి వెళ్ళాడంటే ఇప్పుడు అంటే వాళ్ళు చేసిన శ్రమ వల్ల, పట్టుదల అలాంటివి జరుగుతున్నాయి కదా లీడర్స్, వాళ్ళు అంత స్థాయికి వెళ్తారు. ఓకే, ఇంకా ఏమనుకుంటున్నారో అసలు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. ఎందుకంటే సినిమా చూస్తే విజిల్ వేస్తారు, ఏదైనా యూట్యూబ్లలోనో ఇంట్లో చూస్తే కనీసం లైక్ కొడతారు. ఏదన్నా అంటే నేను మాట్లాడేది మీకు కనెక్ట్ అయితే లేదని అనిపిస్తుంది. కనెక్ట్ అయితే ఏదో ఒకటి కామెంట్స్ పెడతారు, అంటే కనెక్ట్ కావట్లేదన్న. ఓకే, హై టు లెవెల్ బెస్ట్. మీకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేదానికి నేను ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు మన దానిలో ఒక మంచి అచీవర్ అయ్యి ప్రతి ఒక్కరు మంచి ఇన్కమ్ చంపాలి. నాకు ఒకటే,
ప్రతి ఒక్కరు మనీ ఫ్రీడమ్ కావాలి. నాకు గోల్ అదే, నేను అదే పెట్టుకున్నాను. నేను ఎంచుకున్న పర్సన్ ప్రతి ఒక్కరు మనీ ఫ్రీడమ్ కావాలి. వాళ్ళకంటూ వాళ్ళ ఫ్యామిలీతో ఒక 1 year 2 year ఎట్లా అంటే ఉరకాలి. ఇక మీరు ఈ 1 year 2 year మీరు ఇన్ని రోజులు ఫ్యామిలీతో చేసి ఒక 1 year 2 year వదిలేసాను మీ ఫ్యామిలీని. ఒక్క 2 years చెప్పండి, మీ తల్లిదండ్రులు, మీ మిస్సెస్ అంటే మిస్సెస్ ఎవరికైనా చెప్పండి, ఒక 2 years నన్ను వదిలేసి నేను ఏడొస్తున్నానో తెలియదు. ఈ 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మనం అందరం మన పిల్లలతో సహా మన ఫ్యామిలీతో సహా అందరం కలిసి తిరుగుదామని చెప్పండి. మీరు చెప్పే నమ్మకం ఎట్లా ఉండాలి, గట్టిగా బిలీవ్ స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు మీకు సక్సెస్ కన్ఫర్మ్ వస్తే లీడర్. ఓకే, ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ప్లీజ్ రేజ్ చేయండి. ఆల్రెడీ ఈరోజు జూమ్ మీటింగ్లో ఒక 4 వచ్చారు. చూడండి మన టీం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జూమ్కి వస్తారు అనేది. ఓకే లీడర్స్, ఆల్ ద బెస్ట్. నాకు ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ మీరు అనేవారు అంటే ఒక చెవిలో ఏం లేకపోతే ఎలా కొడతారు అన్నట్టు ఉంటుంది కదా. ఓకే లీడర్స్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్, కీప్ రాక్.